గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందర నిన్న వీడియోలో కొన్ని కమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఈ ఎస్ఎస్సి స్టాండర్డ్కి కరెంట్ అఫైర్స్ సరిపోతాయా ఒకటి, అండ్ చాలామంది జిఐ ట్యాగ్ గురించి కూడా అడిగారు. సో ఫస్ట్ థింగ్ అండి, కరెంట్ అఫైర్స్లో లైక్ ఈ ఎగ్జామ్కి స్పెసిఫిక్ ఆ ఎగ్జామ్కి స్పెసిఫిక్ లేదు. జనరల్గా చెప్పాలంటే ఇన్ రియాలిటీ కరెంట్ అఫైర్స్ అనేవి ఏం జరిగింది, దాని హెడ్లైన్ ఏంటి, ఎప్పుడు జరిగింది. బట్ ఎక్కడ మీకు డిఫరెన్స్ వస్తుందంటే మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ యొక్క లెవెల్ని బట్టి కంటెంట్ డెప్త్ అనేది మారుతుంది. సో జనరల్గా మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, సేమ్ కరెంట్ అఫైర్ ఆర్ఆర్బీకైనా గ్రూప్స్కైనా ఇంకే ఎగ్జామ్కైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సేమ్ హెడ్లైన్ సేమ్ కరెంట్ అఫైర్ ఏం జరిగింది అనేది కంప్లీట్ కామన్. కాకపోతే ఆ క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ కానీ దాని కంటెంట్ డెప్త్ కానీ ఎగ్జామ్ యొక్క లెవెల్ని బట్టి ఎగ్జామ్ యొక్క డిఫరెన్స్ బట్టి మారుతుంది. అదొక్కటే చేంజ్. అది మినహాయిస్తే మీరు నార్మల్గా కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వచ్చు. కానీ మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఆ నోట్స్ని మేక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొక్కటే డిఫరెన్స్. ఇకపోతే జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ లేదా భౌగోళిక గుర్తింపు. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం లైక్ అస్సాం, నాగాల్యాండ్ ఇలాంటి స్టేట్స్, రాజస్థాన్ గురించి జిఐ ట్యాగ్ వచ్చింది అని. సో జిఐ ట్యాగ్ ఏంటంటే ఒక వస్తువు యొక్క యునిక్నెస్ అనేది తెలుపుతుంది. ఆ యునిక్నెస్ అనేది ఏ ప్రాంతం నుంచి వచ్చిందని తెలుపుతుంది. అండ్ మన భాషలో సింపుల్గా చెప్పాలంటే జిఐ ట్యాగ్ ఫస్ట్ పాపులారిటీ తీసుకొస్తుంది, పాపులారిటీతో పాటు డెవలప్మెంట్ తీసుకొస్తుంది. సో డెవలప్మెంట్తో పాటు బెనిఫిట్స్ని కూడా తీసుకొస్తుంది. సింపుల్గా అసలు మనం సబ్జెక్ట్ పరంగా మాట్లాడకుండా నార్మల్గా మాట్లాడాలంటే ఇది. సో పాపులారిటీ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అండ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది, ఇండికేషన్ అనేది వస్తుంది. సో కొన్ని తరతరాలుగా కొన్ని జనరేషన్స్గా ఏదైనా వస్తువు ఒక ప్రాంతంలో డెవలప్ అవుతుంది అనుకోండి. సో వాళ్ళు కనుక క్లెయిమ్ చేస్తే సో ఆ యాక్ట్ని బట్టి, చట్టాన్ని బట్టి మనకి జియోగ్రఫికల్ ఇండికేషన్ గూడ్స్ యాక్ట్ 1999 అని ఉంది. ఆ చట్టాన్ని బట్టి దానికి జిఐ ట్యాగ్ ఇస్తారు. సో దానివల్ల నేను చెప్పిన 3 జరుగుతాయి: పాపులారిటీ, డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ బెనిఫిట్ కూడా ఉంటుంది. పాపులారిటీ అంటారా, నిన్నటి దాకా మీకు అస్సాంలో ఈ రైస్ వైన్ ఉంటుందని ఆల్మోస్ట్ ఒక 50% పైగా తెలియదు. కానీ మనం జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల చెప్పాల్సి వచ్చింది, మీరు తెలుసుకోవాల్సి వచ్చింది, దానికి పాపులారిటీ వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే, సో జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల స్పెసిఫిక్గా ఒరిజినల్గా ఆ వస్తువు ఆ ప్రాంతానికి చెందిందే, అక్కడి నుంచి దాని ఒరిజినాలిటీ కానీ దాని యొక్క మెయిన్ ప్యూరిటీ వస్తువు కానీ అక్కడి నుంచి వస్తుందని తెలుసు. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది, ప్రొడక్టివిటీ డెవలప్ అవుతుంది, ఎకనామిక్ మార్కెట్ డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే చేసేవాళ్ళు కావాలి, మార్కెటింగ్కి తీసుకెళ్లే వాళ్ళు కావాలి, దాన్ని అమ్మే వాళ్ళు కావాలి. ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అనేది ఉంటుంది. జిఐ ట్యాగ్ యొక్క బెనిఫిట్ అదనమాట. సో ఒక ప్రాంతంలోని యూనిక్నెస్గా ఉన్న గూడ్ని ఒక గుర్తింపు ఇచ్చేలాగా ఈ జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది 1999 యాక్ట్ ప్రకారం. అండ్ నెక్స్ట్ 15th September 2003 ఇది అమల్లోకి వచ్చింది. డార్జిలింగ్ టీని ఫస్ట్ టైం ఇండియాలో జిఐ ట్యాగ్ ఇవ్వబడింది 2004లో. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. సో హెడ్లైన్స్ చూద్దాం. ఇండియా బికమ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ విత్ యూఏఈ లేదా దుబాయ్ గవర్నమెంట్. సో దుబాయ్ గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసింది 2021 హాఫ్ ఆఫ్ ద ఇయర్ తర్వాత. సో అది జనరల్గా పర్సంటేజెస్ చూసుకుంటే ఈ ట్రేడింగ్ దృష్ట్యా చైనా తర్వాత దుబాయ్ గవర్నమెంట్ యొక్క బిగ్గెస్ట్ పార్ట్నర్గా లేదా సెకండ్ బిగ్గెస్ట్ పార్ట్నర్గా ఇండియా ఉంది. సో గతంలో చూసుకుంటే 67% ట్రేడ్ పార్ట్నర్గా ఉన్నది, ఇప్పుడు 74.5% ట్రేడ్ పార్ట్నర్గా అయిందని చెప్తున్నారు. మెయిన్గా ఈ ట్రేడింగ్ విషయంలో లీడ్లో ఉన్నవి ఏవి అంటే గోల్డ్ ఒకటి, డైమండ్ ఒకటి, వెహికల్స్ ఒకటి. గోల్డ్, డైమండ్, వెహికల్స్ ఇలా ఒక్కొక్కటిగా
ట్రేడింగ్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ యూఏఈ బాగా డెవలప్ అయింది ఈ మధ్యన. అండ్ చైనా తర్వాత ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా యూఏఈతో టైఅప్ అవడం జరిగింది యాజ్ పర్ ద డేటా ప్రకారం. అలాగే యూఏఈ యొక్క ప్రెసిడెంట్గా ప్రస్తుతం షేక్ ఖలీఫా బిన్ జయాద్ అల్ నహ్యాన్. షేక్ ఖలీఫా బిన్ జయాద్ అల్ నహ్యాన్ అనే పర్సన్ ప్రస్తుతం మనకి యూఏఈ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే యూఏఈ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి అబుదాబి. యూఏఈ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి దీరామ్గా ఉంది. సో ఒకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి. క్యాపిటల్ అబుదాబి అండ్ కరెన్సీ దీరామ్. అండ్ ఇండియా ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ టు దట్ దుబాయ్ గవర్నమెంట్ లేదా యూఏఈ గవర్నమెంట్ ఆఫ్టర్ చైనా. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ప్లేస్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఇండియా బికమ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ దుబాయ్ అండ్ ఆఫ్టర్ ద చైనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒకదాన్ని లాంచ్ చేసింది, ఎల్డర్ లైన్ అని చెప్పేసి. సో దట్ ఈస్ నేషనల్ హెల్ప్ లైన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ 14567 అనే నెంబర్తో కరెంట్ అఫైర్ ఇది. సో ఎల్డర్ లైన్ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది సీనియర్ సిటిజన్స్ కోసం 14567 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్తో. అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేసింది, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డేటా, సర్వే డేటా ప్రకారం 2050 కల్లా భారతదేశంలోని మొత్తం జనాభాలో ఆల్మోస్ట్ 20% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ సీనియర్ సిటిజన్సే ఉంటారంట. అండ్ ద నెక్స్ట్ వన్ 300 మిలియన్, వాళ్ళని నార్మల్గా చూసుకుంటే 300 మిలియన్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, లేదా 20% ఆఫ్ ఇండియన్ పాపులేషన్. సో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పుడు జనరేషన్ మారుతుంది, జనరేషన్ మారిన తగ్గట్టుగా వీళ్ళకంటూ కొంత సపోర్ట్ కావాలి, ఇప్పుడు మారుతున్న టైం తగ్గట్టుగా. సో అలాంటి వాటి కోసం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, అలాంటివి వీళ్ళకి రాకుండా ఉండడం కోసం అండ్ మానసికంగా, ఫిజికల్గా, మెంటల్ పరంగా కూడా వీళ్ళని స్ట్రాంగ్ చేసి హెల్ప్ అని అందించడం కోసం ఎల్డర్ లైన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో ఇంకా మీకు కష్టంగా అనిపిస్తే ఒకటేనండి, ఇప్పుడు మనకి విమెన్ సేఫ్టీ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఎలా ఇస్తారో, చైల్డ్ సేఫ్టీ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఎలా ఇస్తారో, అలాగే ఎల్డర్లీ సేఫ్టీ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ప్రొవైడ్ చేశారు 14567 అనేది. ఇది ఎందుకు ప్రొవైడ్ చేసామో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చిందనమాట. సో ఇలా సర్వే ఉంది అండ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం. అండ్ గతంలో పోల్చుకుంటే ఆల్మోస్ట్ మీరు 6 months బిఫోర్ అండ్ 6 months ఆఫ్టర్ చూసుకుంటే ఇటీవల ఇండియాలో సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, స్కీమ్స్ కానీ, కేరింగ్ కానీ బెటర్మెంట్ ఉందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడే, మన పక్కన ఉన్న స్టేటే. ఎందుకంటే మక్కలై తెడి మరుత్తవం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, మక్కలై తెడి మరుత్తవం. ఇది తమిళనాడు స్టార్ట్ చేసింది. ఇదేంటంటే జనరల్గా మనం చూసేదే, బట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ ఒక 40 years 45 years దాటిన తర్వాత, 45 years దాటిన తర్వాత బీపీ, షుగర్ అనేవి ఇండియన్ సిటిజన్స్కి కామన్ అయిపోయింది. సో అందుకని వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కోసం హాస్పిటల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో చాలామంది ఇండియన్ సిటిజన్స్ దీనివల్ల ప్రాబ్లం ఫేస్ చేశారు, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్. అందుకనే అలాంటి ఏజ్ పైపడిన వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కోసం ఇక మీదట హాస్పిటల్కి రానవసరం లేదు, హాస్పిటలే వాళ్ళ దగ్గరికి వస్తుంది. అంటే స్టాఫ్ కానీ, నర్సెస్ కానీ పర్ మంత్లీ డేటా బేస్ మీద వీళ్ళని ఈ సర్వే చేయడం జరుగుతుంది, చెకప్ చేయడం జరుగుతుంది మక్కలైతడి మరుత్తవం అనే ప్రోగ్రామ్తో. అలా తర్వాత తమిళనాడుని ఇన్స్పైర్గా తీసుకుని చాలా స్టేట్స్ ఇలా స్టార్ట్ చేశాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే జూన్లో సేజ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఇక్కడ సేజ్ అంటే అర్థం సీనియర్ ఏజ్నింగ్ గ్రోత్ ఇంజన్ అని చెప్పేసి. సో ఈ సీనియర్ ఏజ్నింగ్ గ్రోత్ ఇంజన్లో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఈ ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఎలా సొల్యూషన్ ఇవ్వచ్చు అనే దాని మీద ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. అండ్ యూత్ని కూడా దీంట్లో ఎంగేజ్ చేసే విధంగా మేము ఎంకరేజ్ చేస్తాము, మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే రండి, అండ్ ఫినాన్షియల్గా మేము సపోర్ట్ చేస్తాము సెలెక్ట్ అయిన ఐడియాస్ అని కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ తన తరపు నుంచి ఈ సంవత్సరం సేజ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది, ఎల్డర్లీ లైన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది, ఎస్పెషల్లీ ఇండియన్ సిటిజన్స్ కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం. అంతే. అంటే గత 4 నుంచి 5 నెలల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సేజ్ అనే ప్రోగ్రామ్ సీనియర్ సిటిజన్స్ కోసమే స్టార్ట్ అయింది, ఎల్డర్లీ లైన్ అనే ప్రోగ్రామ్ సీనియర్ సిటిజన్స్ కోసమే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు నెంబర్ గుర్తుపెట్టుకోవడం అవసరం, ఇక్కడ మీరు ఎబ్రివేషన్ గుర్తుపెట్టుకోవడం అవసరం. 14567 ఈజ్ అ నెంబర్ అండ్ సీనియర్ ఏజ్నింగ్ గ్రోత్ ఇంజన్ ఈజ్ అ abbreviation. That is about this current affair and the country's first pan-India helpline for senior citizens, that is a elder line. So next the panels ki sambandhinchi government, especially finance ministry, ఆర్థిక శాఖ
2 ప్యానెల్స్ని నియమించాలనుకుంటుంది. అది కూడా జిఎస్టీకి సంబంధించిన స్లాబ్స్ లేదా రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసేందుకు, వాటి యొక్క డేటాని కలెక్ట్ చేయడం, ఇలాంటి వాటి కోసం. సో ఈ 2 ప్యానెల్స్లో ఒక ప్యానెల్ వచ్చేటప్పటికి చీఫ్ మినిస్టర్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ బసవరాజు బొమ్మాయి అధ్యక్షతన కొనసాగుతుంది. టోటల్గా 7 మెంబర్స్ ఉంటారు. ఎగ్జెంప్టెడ్ ఐటమ్స్, జిఎస్టీ నుంచి ఏవైతే ఎగ్జెంప్టెడ్ ఐటమ్స్ ఇచ్చారో సో వాటి మీద రివ్యూ, దాని తర్వాత ఏం చేయాలి, ఎలాంటి స్లాబ్ సెట్ చేయాలి అనే దాని మీద సో ఈ కమిటీ అనేది లేదా ఈ ప్యానెల్ అనేది వర్క్ చేయనుంది. మీకు గుర్తుండే ఉంటుంది, మనకి ఈ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి కోవిడ్ కిట్స్ కానీ ఇలాంటి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా లాస్ట్ టైం గత 3 నెలలకు ముందర చర్చలోకి వచ్చాయి. ఎందుకంటే ఒకటి, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ చేశారు. ఈ ఆక్సిజన్ ట్యాంక్స్, కోవిడ్ వ్యాక్సిన్స్, కోవిడ్ రిలేటెడ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ వీటి మీద ట్యాక్స్ని ఎగ్జంప్షన్ ఇవ్వమని కోరారు. అలాగే నెక్స్ట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సో ఏవైతే కోవిడ్ అండ్ కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఉంటాయో వాటి మీద ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఎగ్జంప్షన్ ఇస్తున్నామని, 0%కి కుదిస్తున్నాము అని చెప్పేసి ఒక ఏమంటారు స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. దానికి పర్టికులర్ డేట్ కూడా ఇచ్చారండి, June 30, 2021 అని అప్పట్లో ఒక డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే మారుతున్న సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఏమి ఎగ్జంప్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి, అవి మెడికలా ఇంకేమన్నా, వాటి మీద ఫర్దర్గా ఏమైనా డేట్స్ని ఎక్స్టెండ్ చేయాలా లేకపోతే ఇంకేమన్నా చేయాలా, వాటి మీద బసవరాజు బొమ్మాయి అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ప్యానెల్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సెకండ్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్. సో అజిత్ పవార్ ఏంటంటే ఆయన అధ్యక్షతన ఒక ప్యానెల్ అనమాట. వీళ్ళు ఐటీ టూల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్వేర్ రంగం కావచ్చు లేకపోతే దానికి రిలేటెడ్కి సంబంధించినవి కావచ్చు, వాటి మీద ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎలాంటి స్లాబ్స్ని ఎలాంటి రేట్స్ని తీసుకురావాలి అనే దాని మీద ఈ ప్యానెల్ అనేది ఉంది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఫినాన్స్ మినిస్ట్రీ ఈజ్ అరేంజ్డ్ 2 panels in India for the revise or the re-edition of rates of GST or that slabs of GST. One is for that GST exemption items and రెండోది వచ్చేసి ఐటీ టూల్స్కి సంబంధించింది. ప్రీవియస్ కరెంట్ అఫైర్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం 45th జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అనేది జరిగింది. 45వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం రీసెంట్గా జరిగింది. దాని యొక్క ఏమంటారు ఇంప్లిమెంటేషన్ కానీ ఇది కూడా ఒకటి చెప్పుకోవచ్చు మనం. అండ్ జిఎస్టీ కౌన్సిల్ ఉంది చూసారా, సో జిఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 279A ప్రకారం ఎస్టాబ్లిష్ చేయబడింది. జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్ ఈజ్ అ ఫినాన్స్ మినిస్టర్. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఆవిడే ఉంటారు. అండ్ జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ అ ఫెడరల్ బాడీ. ఇంతకు మించి మీరు ఎగ్జామ్లో కవర్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ కావచ్చు. 45th జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆర్టికల్ 279A, ఫినాన్స్ మినిస్ట్రీ ఈజ్ అ చైర్మన్, దట్ ఈస్ నథింగ్ బట్ నిర్మలా సీతారామన్ గారు, అండ్ ఇట్ ఈస్ అ ఫెడరల్ బాడీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్వచ్ఛ సర్వేక్షణ. 7th ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు లాంచ్ చేశారు. Hardeep Singh Puri, the Ministry of Housing and Urban Affairs, recently launched the 7th edition of Swachh Survekshana. ఇది కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, చాలామందికి స్వచ్ఛ సర్వేక్షణ అంటే ఏంటి అని. మీకు స్వచ్ఛ భారత్ ఐడియా ఉండే ఉంటుంది. స్వచ్ఛ భారత్ అనేది ఇండియాలో క్లీన్లీనెస్ తీసుకురావడానికి, ఓపెన్ డిఫికేషన్ ఏదైతే బహిరంగ మల విసర్జన ఉందో దాన్ని ఆపడానికి, కంట్రోల్ చేయడం కోసం సో క్లీన్లీనెస్ ప్రధానంగా తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ అయింది, ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ అయింది, ఇలాంటిది తెలుసుకోవాలంటే సర్వే కావాలి. ఆ సర్వేని స్వచ్ఛ సర్వేక్షణ. స్వచ్ఛ సర్వేక్షణ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అ సర్వే. అది ఒక సర్వే, స్వచ్ఛ భారత్ కింద ఏం జరిగింది అని తెలుసుకోవడానికి. దాని యొక్క 7th ఎడిషన్ని రీసెంట్గా హర్దీప్ సింగ్ పూరి గారు లాంచ్ చేశారు. దాని థీమ్ వచ్చేటప్పటికి పీపుల్స్ ఫస్ట్. 2022 ఎడిషన్, అది 2022 ఎడిషన్. దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి పీపుల్స్ ఫస్ట్ అనేది దాని థీమ్గా ఉంది. అయితే ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దామండి. సో బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఇది ఆల్రెడీ స్వచ్ఛత అనే యాప్ని లాంచ్ చేసింది దీని కింద. అంటే స్వచ్ఛ సర్వేక్షణ కింద ఉన్న యాప్ ఏది అంటే స్వచ్ఛత అనేది. నెక్స్ట్ అ చేంజ్ ఆఫ్ హార్ట్ అనే ఒక బుక్ని కూడా లాంచ్ చేసింది, అ చేంజ్ ఆఫ్ హార్ట్. సో దీంట్లో ఏంటంటే టేబుల్ కంటెంట్స్ ఉంటాయన్నమాట, ఎంత పర్సంటేజ్ ఏ సిటీ ఉంది, ఏ రాష్ట్రం ఉంది, ఎలా డెవలప్ అయింది, ఇట్లా. ఆ చేంజ్ ఆఫ్ హార్ట్, స్వచ్ఛత, ఈ రెండు కూడా బుక్ అండ్ యాప్ దీని కింద రిలీజ్ అయ్యాయి. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ రీసెంట్గా బుక్ లాంచ్ చేశారు కదా, దానితో పాటు స్వచ్ఛ భారత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండ్ స్వచ్ఛ సర్వేక్షణ అనేది 2016లో కండక్ట్ చేశారు ఫస్ట్ టైం.
ఎంత డిఫరెన్స్ అంటే 2016లో దాదాపుగా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 53 సిటీస్కి 53 సిటీస్కి సర్వే కండక్ట్ చేశారంట. 2020 వచ్చేటప్పటికి అండ్ ఆల్ ఓవర్ ఇన్ ఇండియా 4220 సిటీస్కి ఈ స్వచ్ఛ సర్వేక్షణని సర్వేని కండక్ట్ చేశారు. అంటే స్వచ్ఛ భారత్ కానీ దాని ప్రోగ్రామ్స్ కానీ నెమ్మదిగా మనకి డబల్ డిజిట్తో మొదలయ్యి ఏకంగా మనకి 4000 డిజిట్కి వెళ్ళడం జరిగింది. సో 4000 నెంబర్కి వెళ్ళడం జరిగింది. సో ఇలాంటిదన్నమాట. దానికి సంబంధించి ఆ జర్నీ ఎలా జరిగింది అనే దాని మీద ఒక షార్ట్ ఫిలిం చేశారు. ఆ షార్ట్ ఫిలిం పేరు స్వచ్ఛతా సే సమృద్ధి. స్వచ్ఛతా సే సమృద్ధి అనేది షార్ట్ ఫిలిం, ఆ చేంజ్ ఆఫ్ హార్ట్ అనేది బుక్, స్వచ్ఛత అనేది యాప్, పీపుల్స్ ఫస్ట్ అనేది థీమ్. ఇవన్నీ కూడా రీసెంట్గా 7th ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ కింద హర్దీప్ సింగ్ పూరి గారు లాంచ్ చేసినవిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 2020లో ఇది స్వచ్ఛ సర్వేక్షణ సర్వే నిర్వహించినప్పుడు భారతదేశంలోనే ది క్లీనెస్ట్ సిటీ కింద ఏది ఉంది అంటే ఇండోర్. సో చాలా సంవత్సరాలు ఇండోరే వచ్చిందండి చాలా సర్వేస్లో కూడా. ఫస్ట్ ప్లేస్ ఇండోర్ ఉంది మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి సూరత్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి నావీ ముంబై విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఇది నిర్వహించిన సర్వే బట్టి స్వచ్ఛ సర్వేక్షణ 2020లో ఏం చెప్పిందంటే ఇండియాలో బెస్ట్ క్లీనెస్ట్ సిటీ ఇండోర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, సెకండ్ గుజరాత్ సూరత్ ఫ్రమ్ గుజరాత్, థర్డ్ నావీ ముంబై ఫ్రమ్ ద మహారాష్ట్ర. అంతేకాకుండా క్లీన్ గంగా టౌన్ అని చెప్పేసి ఇచ్చింది, అది వారణాసి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్, అలహాబాద్, వారణాసి, ప్రయాగ్రాజ్ ఇలాంటి అన్ని ప్రదేశాల్లో గంగ ప్రవహిస్తుంది. అయితే ద క్లీనెస్ట్ గంగా టౌన్ కింద మాత్రం ఈ స్వచ్ఛ సర్వేక్షణ 2020కి గాను దేన్ని డిక్లేర్ చేసింది అంటే వారణాసి. రీసెంట్గా ఏం చేసిందంటే వాటర్ ప్లస్ అనే ఒక కాన్సెప్ట్ని రిలీజ్ చేసింది. అంటే జనరల్గా మనం క్లీన్లీనెస్ అంటే రోడ్స్ ఇలాంటివి చూస్తాం కదా, ట్యాప్ వాటర్ కూడా దీంట్లో భాగమే. ట్యాప్ వాటర్ని వీళ్ళు వాటర్ ప్లస్ కింద కన్సిడర్ చేస్తారు, అంటే క్లీన్గా వస్తాయి. అలా భారతదేశంలో ఫస్ట్ వాటర్ ప్లస్ సిటీ కింద స్వచ్ఛ సర్వేక్షణ ఎవరిని డిక్లేర్ చేసిందంటే ఇండోర్ని డిక్లేర్ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3 సిటీస్ వాటర్ ప్లస్గా డిక్లేర్ చేయబడ్డాయి. సో ఇది ఒక ర్యాండమ్ డెవలప్మెంట్, ర్యాపిడ్ డెవలప్మెంట్గా చెప్పొచ్చు అనమాట. సో 3 సిటీస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అండి, బట్ ఫస్ట్ సిటీ మధ్యప్రదేశ్ ఇన్ ఇండోర్ అంతే. సో సెప్టెంబర్ 1 నుంచి 30th మధ్యలో మోస్ట్ ప్రాబబ్లీ స్వచ్ఛ సర్వేక్షణని టచ్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఇవే అనమాట కరెంట్ అఫైర్లో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆథర్కి సంబంధించి మై లైఫ్ ఇన్ ఫుల్, వర్క్, ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్. దీన్ని ఇందిరా నూయి రాశారు. సో ఇందిరా నూయి ఈజ్ అ వెరీ ఫేమస్ బిజినెస్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ పెప్సికో. సో ఫార్మర్ చైర్మన్ అండ్ CEO ఆఫ్ పెప్సికో కంపెనీ ఇందిరా నూయి, ద ఫేమస్ రినౌడ్ ఇండియన్ బిజినెస్ విమెన్గా చెప్పొచ్చు. సో ఇందిరా నూయి గారు రాశారు బుక్ మై లైఫ్ ఇన్ ఫుల్, వర్క్, ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్. సో అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ మనం కరెంట్ అఫైర్లో ఏం కవర్ చేసాం ఈ మంత్ ఓవర్లో అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఈ ఓవరాల్గా మంత్లో సెప్టెంబర్ మంత్లో మనం 15 to 16 బుక్స్ కవర్ చేసాం. ఓవరాల్గా 15 బుక్స్. నేను మీకు ఒక ఐడియా కోసం నేను ఇక్కడ చెప్తున్నాను. 15 బుక్స్ని ఓవరాల్గా మగప్ చేయలేం కాబట్టి నేను సాగ్రికేట్ చేయమని చెప్పాను. సో ఆ సాగ్రికేషన్ ఇక్కడ చూద్దాం. సింపుల్ అండి. ఈ ఫస్ట్ 3 బుక్స్ కూడా చైనా ఇండియా రిలేషన్ గురించి 3 ఆథర్స్ రాశారు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ద బ్యాటిల్ ఆఫ్ రెజింగ్లా కుల్ప్రీత్, ద లాంగ్ గేమ్ విజయ్ గోఖలే గారు, ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్ నిరుపమ రావు. సో నిరుపమారావు ఫ్రాక్చర్డ్ హిమాలయ, విజయ్ గోఖలే గారు లాంగ్ గేమ్ అండ్ రెజింగ్లా అనేది కుల్ప్రీత్. ఇది ఇండియా చైనా రిలేషన్ మధ్య ఉన్న ఏదైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో వాటి బట్టి ఈ బుక్ రాయబడింది. అవి ఈ 3 బుక్స్ మనం ఈ మంత్లో కవర్ చేసినవి. నెక్స్ట్ రినౌడ్ ఆథర్స్. రినౌడ్ ఆథర్స్లో మీకు బాగా తెలిసిన పర్సన్ చేతన్ భగత్. సో చేతన్ భగత్ బుక్ రాశారు ఈ నెల మనకి 400 days అనేదాన్ని. ఇంకొక పర్సన్ జుంపా లహరి అండ్ ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ అనే బుక్ని ఆమె రాశారు. వీర్ సాంఘవి అండ్ ఇంకొక ఫేమస్ ఆథర్ ఆ రూడ్ ఆఫ్ మై లైఫ్. వీర్ సాంఘవి ఆ రూడ్ ఆఫ్ మై లైఫ్, చేతన్ భగత్ 400 days, జుంపా లహిరి ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ అనే బుక్ని రాశారు. 3 రినౌడ్ ఆథర్స్ ఉన్నారు. 3 బుక్స్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా చైనా రిలేషన్ కని చెప్పొచ్చు. అంటే 15 బుక్స్లో 6 బుక్స్ వచ్చేటప్పటికి ఈ జోనర్ ఉన్నాయి. మిగిలిన 6 బుక్స్ ఏ జోనర్ ఉన్నాయి అనేది చూద్దాం. సో నెక్స్ట్ బుక్స్ వచ్చేటప్పటికి ఈ 3 కూడా మనకి బాలీవుడ్ ఫిలిం లేదా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన బుక్స్ అనమాట. ఒకటి నో యువర్ రైట్స్ అండ్ క్లైమ్ దెమ్, ఏంజెలినా జోలీ. సో ఏంజెలినా జోలీ నో యువర్ రైట్స్ అండ్ క్లైమ్ దెమ్ అనే దానికి రాసింది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన బుక్. బ్యాక్ టు ద రూట్స్ తమన్నా భాటియా రాశారు. అండ్ నెక్స్ట్ బుల్లెట్స్ ఓవర్ బాంబే.
ఉదయ్ భాటియా, ద 3 ఖాన్స్, కావేరి బామ్జాయ్. మొత్తం 4 కూడా మనకి ఇవన్నీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినవి. ద 3 ఖాన్స్ కావేరి గారు రాశారు. అండ్ ఏంజలీనా జోలీ నో యువర్ రైట్స్ అండ్ క్లైమ్ దెమ్ అనే దాన్ని రాశారు. బ్యాక్ టు ద రూట్స్ తమన్నా భాటియా, బుల్లెట్స్ ఓవర్ బాంబే అనే దాన్ని గ్యాంగ్స్టర్స్కి సంబంధించిన నేపథ్యంలో ఉదయ్ భాటియా ఈ బుక్ని రాశారు. ఇక పొలిటికల్ నేపథ్యానికి వస్తే హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇన్ ఇండియా అనే దాన్ని సుబ్రహ్మణ్యం స్వామి, ఆ రినౌడ్ బీజేపీ లీడర్ అండ్ కేంద్ర మంత్రిగా కూడా వర్క్ చేశారు. ఈయన సుబ్రహ్మణ్యం స్వామి హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇండియా అనే బుక్ని రాశారు. హర్యానా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కోడ్ అని చెప్పి హర్యానాలో ఉన్న ఎన్విరాన్మెంట్ రూల్స్ అండ్ దానికి సంబంధించిన పొల్యూషన్ కోడ్స్తో ఉన్న ఒక బుక్ని పబ్లిష్ చేసింది. దాన్ని హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ 2 మనకి పొలిటికల్ నేపథ్యం ఉన్నవి అండ్ ఈ 4 మనకి ఫిలిం ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నవి. అంతకు ముందర ఇండియా చైనాకి సంబంధించిన బుక్స్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి రినౌడ్ ఆదర్స్కి సంబంధించిన బుక్స్ చెప్పాం. ఓవరాల్గా 15లో 12 బుక్స్ కంప్లీట్ చేసాం, ఇంకా 3 బుక్సే ఉన్నాయి. సో నెక్స్ట్ కూడా పొలిటికల్ నేపథ్యం గీతా గోవింద జయదేవిస్ డివైన్ ఒడిస్సీ, దీని ఉత్పల్ కే అనే పర్సన్ రాశారు. సిక్కి సంబంధించింది షైనింగ్ సిక్ యూత్ ఆఫ్ ఇండియా, ప్రబలిన్ సింగ్ రాశారు. నేను ఇందాకలో మీకు చేతన్ భగత్ 400 డేస్ అని ఒక బుక్ చెప్పాను, గుర్తుంది కదా. చేతన్ భగత్ కానీ, జుంపా లహరి కానీ, వీర్ సాంఘ్వి కానీ, వాళ్ళ ముగ్గురుతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నారు, అమితావ్ ఘోష్ గారు జంగల్ నామా అనే దాన్ని రాశారు. మనకి వీర్ సాంఘ్వి ద రూడ్ ఆఫ్ లైఫ్ అండ్ నెక్స్ట్ ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ అనేది జుంపా లహరి గారు, 400 డేస్ చేతన్ భగత్ అండ్ అమితావ్ ఘోష్ గారు రాసింది జంగల్ నామా. 4 ఆదర్స్ ఉన్నారు అండ్ 3 చైనా ఇండియా రిలేషన్స్ ఉన్నాయి. సో 7 బుక్స్ అయ్యాయి. దాంతోపాటు 4 ఇండస్ట్రీకి సంబంధించినవి ఉన్నాయి, 11 బుక్స్ అయినాయి. ఒక 4 వచ్చేటప్పటికి మనకి ఓవరాల్గా పొలిటికల్ నేపథ్యం ఉన్నాయి. సో సెప్టెంబర్ 1 నుంచి 30 లోపు మీకు ఇవి ఇంపార్టెంట్గా కవర్ చేయాల్సిన బుక్స్ అండి. టోటల్ బుక్ లిస్ట్ ఇది కరెంట్ అఫైర్లో ఉన్నది. అండ్ దాంతోపాటు ఈరోజు మై లైఫ్ ఇన్ ఫుల్, వర్క్, ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్ ఇందిరా నూయి గారు రాసింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనియన్ మినిస్టర్, కేంద్ర మంత్రి ఇటీవల మనకి జితేంద్ర సింగ్ గారు ఒక క్యాంపెయిన్ని లేదా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. దాని పేరు జన్ కేర్ అనే దాన్ని. అది కూడా అమృత్ గ్రాండ్ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ అమృత్ గ్రాండ్ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ లేదా జన్ కేర్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో 75 స్టార్టప్ ఇన్నోవేషన్స్ని రికగ్నైజ్ చేయాలన్న ఉద్దేశంతో సో దీన్ని ప్రారంభించడం జరిగింది. అది కూడా రీసెంట్గా 10th బయోటెక్ ఇన్నోవేషన్ ఢిల్లీ కేంద్రంగా జరిగింది. ఢిల్లీలో 10th బయోటెక్ ఇన్నోవేషన్ సమావేశం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రి అయిన జితేంద్ర సింగ్ గారు సో జన్ కేర్ అనే దాన్ని లాంచ్ చేస్తున్నామని, అమృత్ ఏదైతే మనకి ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని కూడా లాంచ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా టెలిమెడిసిన్స్ కానీ, డిజిటల్ హెల్త్ కానీ, హెల్త్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కూడిన వాటికి కానీ, అంటే లైక్ బయో ఎకానమీని టార్గెట్ చేశారనమాట. అంటే బయాలజికల్ రీసోర్సెస్ ద్వారా ఏవైతే ప్రొడ్యూస్ చేశారో అలాంటి వాటిని బయో ఎకానమీగా చెప్పచ్చు. ఇండియా యొక్క బయో ఎకానమీ టార్గెట్ $150 బిలియన్ అంట. సో ఆ $150 బిలియన్ ఫ్యూచర్లో రీచ్ అవ్వాలి అంటే కొన్ని ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయాలి, కొన్ని ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేయాలి. అలాంటి ప్లాట్ఫామ్స్లో భాగంగా ఈ 10th ఇన్నోవేషన్ బయోటెక్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ సందర్భంగా జితేందర్ సింగ్ గారు జన్ కేర్ లేదా అమృత్ గ్రాండ్ ప్రోగ్రామ్ ఛాలెంజ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. టెలిమెడిసిన్స్ లేకపోతే డిజిటల్ హెల్త్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. టెలిమెడిసిన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సంజీవని. గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా సక్సెస్ చూసింది దాంట్లోనే అని చెప్పొచ్చు. ఎందుకంటే టెలిమెడిసిన్ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సంజీవని అనే దాన్ని 2019కి ముందరే లాంచ్ చేసిందనమాట. సో అదేంటంటే జనరల్గా డాక్టర్స్ని ఇలా టెలిఫోన్ ద్వారా కన్సల్ట్ చేసి మెడిసిన్స్ని తెప్పించుకోవడం, లేకపోతే ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం, ఇలా సర్వీసెస్ వయా టెలిఫోన్ ద్వారా జరిగేలాగా చేశారు. కానీ అప్పట్లో అది స్లోగా ఉన్న కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్ టైంలో మనకి ఈ సంజీవని అనేది టెలిమెడిసిన్ అనేది ఒక్కసారిగా రైజ్ అయింది. ఎంత రైజ్ అయింది అంటే దాదాపుగా ఇప్పుడు 6 మిలియన్స్ దాటింది అనుకుంటా. అప్రాక్సిమేట్లీ 6 మిలియన్ టెలికన్సల్టేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో అంత స్పీడ్గా అంత ర్యాపిడ్ మూమెంట్లో మనకి ఇది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇలా దానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన చిన్న ఎగ్జాంపుల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా టార్గెట్ చేసేందుకు జన్ కేర్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. మీరు సింపుల్గా జన్ కేర్ లేదా అమృత్ గ్రాండ్ ఛాలెంజ్ అనేది రీసెంట్గా రిలీజ్ చేసింది జితేంద్ర సింగ్ గారు. బయో ఎకానమీకి సంబంధించింది. 75th స్టార్టప్ ఇన్నోవేషన్స్ అనేవి 75 స్టార్టప్ ఇన్నోవేషన్స్ని రికగ్నైజ్ చేయడానికి దీన్ని స్టార్ట్ చేసిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. దాంతోపాటు ఎడిషనల్గా మీరు 10th బయోటెక్ ఇన్నోవేషన్ సమావేశం ఈసారి ఎక్కడ జరిగింది అని అడిగితే న్యూఢిల్లీ కేంద్రంగా జరిగింది. నెక్స్ట్ వన్ అవార్డ్కి సంబంధించింది శాంతి స్వరూప్ భాట్నాగర్ అవార్డ్.
సో శాంతి స్వరూప్ భాట్నాగర్ అవార్డుని 11 మంది సైంటిస్టులకి ఇవ్వడం జరిగింది. సో అది కూడా CSIR, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దీని యొక్క 80th ఫౌండేషన్ డే సందర్భంగా CSIRని స్థాపించిన వ్యక్తి డాక్టర్ శాంతి స్వరూప్ గారు. ఆయన పేరు మీదే ఈ భాట్నాగర్ అవార్డు అనే దాన్ని ప్రకటించారు. సో 11 మంది సైంటిస్ట్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే బిలో 45 ఇయర్స్ ఏజ్ ఉన్న సైంటిస్టులు, అది కూడా బయాలజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ సైన్స్, మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథమెటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్, కెమికల్, బయాలజికల్ ఈ విభాగాల్లో ఎవరైతే 45 ఇయర్స్ లోపుండి సైంటిస్టులు రీసెర్చ్ చేస్తారో వాళ్ళ కాంట్రిబ్యూషన్కి తగ్గట్టుగా శాంతి స్వరూప్ భాట్నాగర్ అవార్డు అనేది ఇవ్వబడుతుంది. దీనిని భారతదేశంలోనే హైయెస్ట్ సైన్స్ అవార్డు కింద పరిగణిస్తారు. ద హైయెస్ట్ సైన్స్ అవార్డు ఇన్ ఇండియా శాంతి స్వరూప్ భాట్నాగర్ అవార్డ్ ఈసారి 11 మందికి ఇచ్చారు. ఇది CSIR ఫౌండేషన్ తరపున ఇవ్వడం జరుగుతుంది. 80th ఫౌండేషన్ డే సందర్భంగా ఇచ్చారు. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఈ ఏజ్ బిలో ఉన్న సైంటిస్టులు కాంట్రిబ్యూషన్ చేసిన తగ్గట్టుగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే ఇక్కడ మీకు చెప్పారు 2021 శాంతి స్వరూప్ భాట్నాగర్ ప్రైజ్ అనేది ఇవ్వబడింది 11 మంది శాస్త్రవేత్తలు ఇటీవల భారతదేశంలో. ఈ మంత్లో మనం కొన్ని కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్ని డిస్కస్ చేసాం. ఈ అవార్డ్స్ కూడా మీరు ఈజీగా రివైజ్ చేయొచ్చు, పెద్ద బర్డెన్ ఏం లేదు. కానీ దీన్ని మీరు సాగ్రిగేట్ చేసుకోవచ్చు. ఒకటి అవార్డ్స్ ఇండివిజువల్కి వచ్చాయి, కొన్ని అవార్డ్స్ గ్రూప్ లేదా టీమ్కి వచ్చాయి. ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళని చూద్దాం ఒకసారి. ఒకటి వీళ్ళిద్దరూ కూడా మనకి బిల్ అండ్ మనకి మిలిండా ఫౌండేషన్ అని చెప్పేసి ఉంది. బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఎవరైతే ఇండివిజువల్గా కృషి చేశారో వాళ్ళకి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఆ బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్ 2 అవార్డ్స్ ఇచ్చింది. గ్లోబల్ గోల్ కీపర్, గ్లోబల్ చేంజ్ మేకర్. గ్లోబల్ చేంజ్ మేకర్ ఏమో ఫిరోజా ఫయాజా. సో ఈమె బంగ్లాదేశ్కి సంబంధించిన అమ్మాయి. సో ఈమెకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫంజైల్ మెలాంబో. సో ఫంజైల్ మెలాంబో అనే పర్సన్ యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ కింద వర్క్ చేస్తున్నారు ఈమె. సో ఈమె ఆఫ్రికా కాంటినెంట్కి సంబంధించిన వ్యక్తి. మెలాంబోకేమో గోల్ కీపర్, చేంజ్ మేకర్ ఏమో ఫైరోజ్ ఫైజా అనే పర్సన్కి రావడం జరిగింది. సో ఇది అక్కడ ఒక అవార్డ్. సెకండ్ వచ్చేటప్పటికి SV సరస్వతి, డైరెక్టర్ జనరల్ టు ద మిలిటరీ ఆఫ్ నర్స్. సో మిలిటరీ ఆఫ్ నర్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఈమెకి ఈ సంవత్సరం నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు వచ్చింది. దీన్ని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఈమెకి ఇవ్వడం జరిగింది. బ్రిగేడర్ SV సరస్వతి నైటింగేల్ ఫ్లోరెన్స్ అవార్డు అనేది నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు. నెక్స్ట్ అయాన్ శాంక్తా ఈయన 12 ఇయర్స్ అబ్బాయి, ముంబైకి సంబంధించిన పర్సన్. ఎన్విరాన్మెంటల్ దాంట్లో మనకి కాంట్రిబ్యూట్ చేసినందుకు గాను అండ్ ఎకో హీరో అవార్డ్ అనేది ఈయనకి రావడం జరిగింది. ఎకో హీరో అవార్డ్ ముంబై లేదా మహారాష్ట్రానికి చెందిన అయాన్కి వచ్చింది. నెక్స్ట్ వన్ ఆనంద్ కుమార్ గారు సూపర్ 30 అనే దాన్ని స్థాపించారు. ఈయనకి స్వామి బ్రహ్మానంద అవార్డుని 10,000 క్యాష్ ప్రైజ్ని, బ్రాంజ్ మెడల్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుసానా క్లార్కే. సో సుసానా క్లార్కే అనే పర్సన్కి విమెన్ ఫిక్షన్ ప్రైజ్ అనేది ఈ సంవత్సరం లభించింది. విమెన్ ఫిక్షన్ ప్రైజ్ సుసానా క్లార్కే. ఆనంద్ కుమార్ గారు సూపర్ 30ని ఫౌండ్ చేశారు. ఆయన స్వామి బ్రహ్మానంద అవార్డుని అందుకున్నారు. ఎకో హీరో అయాన్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ బ్రిగేడర్ SV సరస్వతి గారు అందుకున్నారు. అండ్ నెక్స్ట్ ఫైరోజ్ చేంజ్ మేకర్ అండ్ నెక్స్ట్ మెలాంబో గ్లోబల్ గోల్ కీపర్ అనే అవార్డుని తీసుకున్నారు ఇండివిజువల్. ఇంకొంతమంది ఇండివిజువల్స్ ఉన్నారు, ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వన్ బసంత్ మిశ్రా గారు ఇంటర్నేషనల్ అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ న్యూరో సైన్స్. సో న్యూరో సైన్స్ విభాగంలో ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో మీరు ANSగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ బసంత్ మిశ్రా గారికి ఇచ్చారు. ఇండియన్ ప్రముఖ న్యూరో సర్జన్ అయిన. నెక్స్ట్ అలెజాండ్రో ప్రీటో అనే పర్సన్కి బర్డ్ ఫోటోగ్రాఫ్ ద ఇయర్ 2021 అవార్డు అనేది లభించింది. సో నెక్స్ట్ నమితా గోఖలే గారు ఈ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఉంది చూసారా రాజస్థాన్లో, దాని కో-ఫౌండర్ ఈమె. సో నమితా గోఖలే గారికి ఈ సంవత్సరం 7వ యామిన్ హజారికా సబ్స్టెన్స్ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ శైలేంద్ర సింగ్ ప్రముఖ బయాలజిస్ట్ ఇండియాలో. ఈయన తాబేల్ని పరిరక్షించారు. అందుకు గాను టర్టెల్ కన్జర్వేషన్ అవార్డ్ అనేది ఈయనకి రావడం జరిగింది. టర్టెల్ కన్జర్వేషన్ అవార్డ్ శైలేంద్ర సింగ్ గారికి.
అండ్ నెక్స్ట్ బసంత్ మిశ్రా గారికి న్యూరో సర్జన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, నమితా గోఖలే గారికి యామెన్ హజారికా అవార్డ్, అలెజాండ్రో ప్రిటోవ్ గారికి బర్డ్ ఫోటోగ్రాఫ్ ద ఇయర్. సో సెప్టెంబర్ 1 నుంచి 30th లోపు ఇండివిజువల్గా మనకి 10 మందికి ఈ అవార్డ్స్ అనేవి లభించాయి. ఇవి కాకుండా రామన్ మెగాసిస్ అవార్డ్స్ని ఈ నెలే ప్రకటించారు. అండ్ వాటితో పాటు నిన్న డిస్కస్ చేసుకున్నాం మనం. అండ్ కొన్ని అవార్డ్స్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. సో ఇలాంటివి ఒక గ్రూప్ ఆఫ్ అవార్డ్స్ మనకి 2 to 3 ఉన్నాయి. ఇవి ఓవరాల్గా అవార్డ్స్ సెప్టెంబర్ మంత్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే. సో ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే అనేది సెప్టెంబర్ 30th రికగ్నైజ్ చేశారు. దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి యునైటెడ్ ఇన్ ట్రాన్స్లేటర్స్. యునైటెడ్ ఇన్ ట్రాన్స్లేటర్స్ అనేది దాని యొక్క థీమ్. అండ్ డే వచ్చేటప్పటికి సెప్టెంబర్ 30th. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ దీనిని ప్రతి ఏటా నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇదే రోజున అండ్ ఒక ప్రముఖంగా ప్రీస్ట్ అనమాట ఈయన, సెయింట్ జెరోమ్ అని చెప్పేసి ఈయనకి కూడా గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఆన్ ద హానర్ ఆఫ్ సెయింట్ జెరోమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ట్రాన్స్లేషన్ ప్రాముఖ్యతని చెప్పడానికి సెప్టెంబర్ 30th ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే కింద తీసుకోవడం జరిగింది. అండ్ సెయింట్ జెరోమ్ వచ్చేటప్పటికి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారంట. సో అందుకని చెప్పేసి ఈయన యొక్క జ్ఞాపకార్థం లేదా గౌరవార్థం కూడా ఈ డేని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాన్స్లేషన్ గురించి. సో డేని గుర్తుపెట్టుకోండి, థీమ్ని గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ అండ్ ఇన్ ట్రాన్స్లేటర్స్ అనేది. సో ఇందాక ఎస్ఎస్సికి చెప్పాను కదా. సో ఎస్ఎస్సి లాంటి వాళ్ళు డే థీమ్తో పాటు ఈ పర్సన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, సెయింట్ జెరోమ్ అనే పర్సన్. సో బైబిల్ని ఫస్ట్ టైం ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మిగతా ఇంపార్టెంట్ డేస్ ఏవైతే మనం కరెంట్ అఫైర్స్లో కవర్ చేసామో కొన్ని ఇంపార్టెంట్ డేస్ని రివైజ్ చేద్దాం. సో కొన్ని ఇంపార్టెంట్ డేస్ మనం ఏవైతే కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామో జస్ట్ 1 minute రివైజ్ చేద్దాం. ఒకటి నేషనల్ న్యూట్రిషన్ వీక్. సో ఇది మనకి సెప్టెంబర్ 1st వీక్లో చేస్తారు. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను మీతో. వరల్డ్ కోకోనట్ డే 2nd సెప్టెంబర్న వరల్డ్ కోకోనట్ డే అనేది ఉంది. స్కై స్క్రేపర్ డే 3rd సెప్టెంబర్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ సెప్టెంబర్ 5th టీచర్స్ డే అని తెలుసు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ, మదర్ తెరిసా గారి జ్ఞాపకార్థంగా. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అనేదాన్ని 5th సెప్టెంబర్న తీసుకున్నారు. నెక్స్ట్ బ్రెజిలియన్ ఇండిపెండెన్స్ డే వచ్చేటప్పటికి మనకి 7th సెప్టెంబర్. సో 7th సెప్టెంబర్ బ్రెజిలియన్ ఇండిపెండెన్స్ డే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 8th సెప్టెంబర్. సూసైడ్ ప్రివెన్షన్ డే, దట్ ఈస్ 10th సెప్టెంబర్. సెప్టెంబర్ 1st నుంచి 10th లోపు మీరు ఎగ్జామ్లో కవర్ చేయాల్సినవి ఒకటి ఇంటర్నేషనల్ లిటరసీ అనే డే అనేదాన్ని, వరల్డ్ కోకోనట్ డే, నేషనల్ న్యూట్రిషన్ వీక్. ఇవి తర్వాత మీరు ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సూసైడ్ ప్రివెన్షన్ డే దగ్గర ఇంకొక 2 కరెంట్ అఫైర్స్ని కూడా రివైజ్ చేయండి. ఒకటి వచ్చేటప్పటికి చిరి అనే ప్రాజెక్ట్ కేరళలో స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ సుకూన్ అనే ప్రాజెక్ట్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టార్ట్ చేశారు. ఇదేంటంటే పిల్లల్లో ఒత్తిడిని తగ్గించి ఈ సూసైడ్స్ అనేవి ఆపడానికి, వాటి మోటివేషనల్గా మార్చడానికి చిరి ప్రాజెక్ట్ ఈ స్టార్టెడ్ ఇన్ కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ సుకూన్ ప్రాజెక్ట్ ఈ స్టార్టెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ 2 కూడా మీరు ఈ డేతో పాటు రివైజ్ చేయొచ్చు. ఇది సెప్టెంబర్ 1st నుంచి 10th. తర్వాత మనకి 11th to 20 ఏమున్నాయో చూద్దాం. సో నెక్స్ట్ 11th సెప్టెంబర్. సో 11th సెప్టెంబర్న 2 days ఉన్నాయి. నేషనల్ ఫారెస్ట్ మాట్రియార్డ్ డేస్ అండ్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే. ఈ 2 కూడా ఒకే రోజు. నెక్స్ట్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది 14th సెప్టెంబర్ హిందీ దివాస్ డే. 1st సెప్టెంబర్ న్యూట్రిషన్ వీక్ అండ్ నెక్స్ట్ హిందీ దివాస్ డే 14th సెప్టెంబర్. నెక్స్ట్ 15th సెప్టెంబర్ వచ్చేటప్పటికి ఇంజనీర్స్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ. ఇంజనీర్స్ డే అప్పుడే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అప్పుడే. సో 15th సెప్టెంబర్. నెక్స్ట్ 16th సెప్టెంబర్ ఓజోన్ డే. సో 16th సెప్టెంబర్ ఇది. 17th సెప్టెంబర్ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అండ్ 18th వచ్చేటప్పటికి వరల్డ్ బ్యాంబో డే. ఒకసారి మళ్ళీ చూద్దాం. 11th ఫస్ట్ ఎయిడ్ డే, 14th హిందీ దివాస్ డే, 15th ఇంజనీర్స్ డే, 16th ఓజోన్స్ డే, 17th పేషెంట్ సేఫ్టీ డే, 18th వరల్డ్ బ్యాంబో డే. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 18th రెడ్ పాండా డే అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేశారు. సెప్టెంబర్ 3వ శనివారం లేదా 3rd సాటర్డేన ఈ రెడ్ పాండా డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అది ఈ సంవత్సరం సెప్టెంబర్ 18th వచ్చింది. రెడ్ పాండా అనేది సిక్కిం యొక్క స్టేట్ యానిమల్. సో ఇవి సెప్టెంబర్ 1st నుంచి 20 లోపు మీరు కవర్ చేయాల్సినవి. ఇంకా మిగతా 10 days కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ 21st సెప్టెంబర్ వచ్చేటప్పటికి మనకి 2 dates ఉన్నాయండి. వరల్డ్ అల్జీమర్స్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, వరల్డ్ అల్జీమర్స్ డే ఇదే రోజు. సో 22nd సెప్టెంబర్ రైనో డే అనేది వచ్చింది. సో 23rd సెప్టెంబర్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్. సో తర్వాత 24th లేదు.
25th వచ్చేటప్పటికి వరల్డ్ ఫార్మసిస్ట్ డే. సో వరల్డ్ ఫార్మసిస్ట్ డే అనేది 25th సెప్టెంబర్. ఇదే రోజు అంత్యోదయ దివాస్ డే కూడా ఉంది. 26th వచ్చేటప్పటికి యూరోపియన్ డే ఆఫ్ లాంగ్వేజ్, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. 27th సెప్టెంబర్ వరల్డ్ టూరిజం డే. 28th సెప్టెంబర్ ర్యాబీస్ డే. 29th సెప్టెంబర్ వరల్డ్ హార్ట్ డే అండ్ 30th సెప్టెంబర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే. 21 నుంచి 30లో మీరు కనుక గుర్తుపెట్టుకోవాలి అంటే వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29 అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాబీస్ డే సెప్టెంబర్ 28 అండ్ వరల్డ్ టూరిజం డే 27th. ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 27, 28, 29. సో 27 టూరిజం డే, 28th ర్యాబీస్ డే అండ్ 29th వరల్డ్ హార్ట్ డే. సో 21st to 30లో ముందు ఇవి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, తర్వాత మిగతావి కవర్ చేయండి. సో సెప్టెంబర్ 1st నుంచి 30th లోపున్న డేస్ ఇవన్నమాట. సో ఈరోజు మాత్రం ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, దట్ ఈస్ సెప్టెంబర్ 30th. నెక్స్ట్ వన్ రైథియాన్ హైపర్సోనిక్. రైథియన్ హైపర్సోనిక్ మిసైల్ని ఇటీవల యూఎస్ఏ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది దాని కంట్రీ నుంచి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇది హైపర్సోనిక్ వెపన్గా చెప్తున్నారు. ఈ హైపర్సోనిక్ వెపన్ దాని యొక్క స్పీడ్ 5 times ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్. సో ఇది స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా, ధ్వని వేగం కన్నా 5 రెట్లు ఎక్కువగా ఉంటుందంటే దీని స్పీడ్. సో అలాంటి హైపర్సోనిక్ వెపన్ అయిన రైథియన్ హైపర్సోనిక్ వెపన్ అనే దాన్ని రీసెంట్గా యూఎస్ఏ లాంచ్ చేసింది. అలాగే దీని స్పీడ్ 6200 km/hగా ఉంటుందని చెప్తున్నారు. దాదాపుగా 6200 km/h స్పీడ్తో నడుస్తుందంటే ఇది. సో హై ఆల్టిట్యూడ్లో, అట్మాస్ఫియర్లో హై ఆల్టిట్యూడ్లో దాదాపుగా 6200 km/h లేదా 5 times గ్రేటర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్తో నడిచే హైపర్సోనిక్ వెపన్ని ఇటీవల యూఎస్ఏ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. యాక్చువల్గా మనకి ఈ రైథియాన్ హైపర్సోనిక్ అని ఉంది చూసారా, 2013లోనే ఇది స్టార్ట్ అయింది. ఈ హైపర్సోనిక్ అనేది, దీని క్లాస్ అనేది 2013లో స్టార్ట్ చేశారు. అలా కొద్దిగా స్పీడ్ని, ఆల్టిట్యూడ్ని అండ్ టెక్నాలజీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్గా 2021లో ఈ రైథియాన్ హైపర్సోనిక్ వెపన్ అనే దాన్ని రీసెంట్గా యూఎస్ఏ లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ పేటిఎం పేమెంట్ బ్యాంక్. ఇది రియా మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్తో ఒక టైఅప్ని నిర్వహించుకుంది ఇటీవల. అది కూడా ఎందుకంటే ఫస్ట్ టైం క్రాస్ బోర్డర్ ట్రాన్స్ఫార్మ్స్ కోసం, అది మనీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో క్రాస్ బోర్డర్గా, అది కూడా డైరెక్ట్గా డిజిటల్ వ్యాలెట్లోకి వచ్చేలాగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి పేటిఎం పేమెంట్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ రియా మనీ ట్రాన్స్ఫర్. సో దీంతో ఏంటంటే అబ్రాడ్లో కానీ అండ్ వేరే కంట్రీస్లో కానీ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని డిజిటల్ వ్యాలెట్లోకి మనీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీని అందిస్తున్న ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. సో ఈ మంత్ మొత్తం కూడా మనం కవర్ చేసిన ఒబిచరీస్ ఇవి. సో ఒకసారి మీకు లిస్ట్ ఇస్తున్నాను. అంటే సెప్టెంబర్ 1st నుంచి 30th లోపు రినౌడ్ పర్సన్స్, చాలామంది ఒబిచరీస్ ఉన్నారు బట్ రినౌడ్ పర్సన్స్ వీళ్ళు. సో వాళ్ళ గురించి ఒకసారి ఓవరాల్గా వ్యూ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి సిద్ధార్థ్ శుక్లా గారు, బిగ్ బాస్ 13 విన్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రముఖ బాలీవుడ్కి సంబంధించిన సెలబ్రిటీగా చెప్పొచ్చు అండ్ సీరియల్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ వ్యక్తి సిద్ధార్థ్ శుక్లా గారు. యాక్టర్ లేదా ఫిలిం ఇండస్ట్రీగా మీరు పెట్టచ్చు. రినౌడ్ పర్సన్ ఒబిచరీస్లో ఉన్నారు, ఏ ఫీల్డ్కి సంబంధించిన పర్సన్ అంటే. నెక్స్ట్ వన్ సయ్యద్ అలీ జిలానీ కశ్మీర్కి సంబంధించిన పర్సన్. పొలిటీషియన్, యాక్టివిస్ట్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ హురియత్ పార్టీస్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక దాన్ని స్థాపించారు ఆయన. ఆల్ హురియత్ పార్టీస్ కాన్ఫరెన్స్ కశ్మీరీ వేర్పాటు విధానానికి అండ్ నాయకుడుగా అని చెప్పొచ్చు, లేదా ఒక స్పీకర్గా, దానికి వన్ ఆఫ్ ద వ్యక్తిగా ఉన్నది మనకి సయ్యద్ అలీ జిలానీ గారు. సో ఆయన కశ్మీర్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ చందన్ మిత్రా, ఈయన జర్నలిస్ట్, రీసెంట్గా చనిపోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ జాక్వెస్ రాక్. సో జాక్వెస్ రాక్ అనే పర్సన్ ఫార్మర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ అండి. ఫార్మర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ ప్రెసిడెంట్ మనకి జాక్వెస్ రోగ్ అనే పర్సన్. ఆయన రీసెంట్గా చనిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్, జాక్వెస్ రోగ్. నెక్స్ట్ వన్ జీన్ పెయిర్. సో జీన్ పెయిర్ అనే పర్సన్ మనకి ఫుట్బాలర్, ఫ్రెంచ్కి సంబంధించిన ఫుట్బాలర్. అక్కడ జిమ్మీ గ్రెవెస్ అని ఉన్నారు చూసారా, జిమ్మీ గ్రెవెస్ కూడా ఫుట్బాలరే, ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి, ఈయన ఫ్రాన్స్కి సంబంధించిన వ్యక్తి. ఇద్దరు ఫుట్బాలర్స్ చనిపోయారు ఈ నెలలో. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కేశవ్ దేశరాజు గారు. సో ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటేరియట్గా వర్క్ చేశారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి కేశవ్ దేశరాజు గారు, ఆయన చనిపోయారు. అండ్ ద నెక్స్ట్ వన్ రజనీ కౌల్, భారతదేశం అంటే బీబీసీ హిందీ బ్రాడ్కాస్టింగ్లో ఫస్ట్ విమెన్ అనమాట. సో ఫస్ట్ విమెన్ స్టాఫ్గా వర్క్ చేసిన వ్యక్తి, జర్నలిస్ట్. ఈమె జర్నలిస్ట్గా పెట్టచ్చు. బీబీసీ హిందీ బ్రాడ్కాస్టింగ్ దాంట్లో ఫస్ట్ విమెన్ వర్క్ చేసిన ఆవిడ రజనీ కౌల్ గారు.
నెక్స్ట్ వన్ ఆస్కార్ ఫెర్నాండెస్, ఆయన పేరు ఏంటండి ఆస్కార్ ఫెర్నాండెస్, ఫార్మర్ రాజ్యసభ మెంబర్ అయిన ఎంపీగా కూడా వర్క్ చేశారు, సీనియర్ మెంబర్ ఇన్ దట్ కాంగ్రెస్. సో కాంగ్రెస్లో సీనియర్ మెంబర్, ఫార్మర్ ఎంపీ, ఫార్మర్ రాజ్యసభ మెంబర్ ఆస్కార్ ఫెర్నాండెస్ గారు రీసెంట్గా చనిపోయారు. మనోరమ మోహపాత్ర, ఇది రీసెంట్గానే మనం డిస్కస్ చేసాం, జర్నలిస్ట్, ఈమె జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కూడా మనోరమ మోహపాత్ర గారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పద్మనాభన్ తను, ఆస్ట్రోఫిజిస్ట్ అండి, ఈయన సైంటిస్ట్, ఆస్ట్రోఫిజిస్ట్ పద్మనాభన్ తను రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ జిమ్మీ గ్రేవెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. నరేంద్ర గిరి గారు ఒక స్పిరిచువల్, ఒక మఠానికో లేదా ఒక దానికి ఈయన అధ్యక్షులుగా ఉన్నారు, ఫౌండర్గా ఉన్నారు, స్పిరిచువల్టీకి సంబంధించిన వ్యక్తిగా నరేంద్ర గిరి గారిని గుర్తుపెట్టుకోవచ్చు. వైఎస్ దాద్వాలా, ఫార్మర్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వైఎస్ దాద్వాలా గారు. సో వీళ్ళు రీసెంట్గా ఒబిచరీస్లో ఉన్నారు. లిటరేచర్ ఉన్నారు, ఫుట్బాలర్కి సంబంధించిన ప్లేయర్స్ ఉన్నారు. యాక్టర్స్కి వచ్చేటప్పటికి మనకు ఒకళ్ళే కనిపించారు, దట్ ఈస్ సిద్ధార్థ్ శుక్లా గారు. అంటే మనకి సెప్టెంబర్ మొత్తంలో కూడా యాక్టర్స్ లేదా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి సిద్ధార్థ్ శుక్లా గారు. స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించిన వ్యక్తి అయితే ఒకటి ఇక్కడ మనకి సంబంధించిన ఫ్రెంచ్ అండ్ ఇంగ్లాండ్ జిమ్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ జీన్ పెరియర్ అనే పర్సన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే గేమ్స్కి సంబంధించి జాక్వస్ రాక్, సో మనకి ఏదైతే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉందో సో దానికి ఫార్మర్ ప్రెసిడెంట్గా వర్క్ చేసిన ఆయన. సో ఇవి జర్నలిస్ట్ అయితే మాత్రం మనోరమ మోహపాత్ర గారు, రజనీ కౌల్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ చందన్ మిత్రా గారు, వీళ్ళ ముగ్గురు జర్నలిస్టులుగా ఉన్నారు. సో ఇవి మిగతా వాళ్ళందరూ లైక్ బ్యూరోక్రసీకి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, సో ఇలాంటి విభాగాల్లో వర్క్ చేసిన వాళ్ళు. ఇవి సెప్టెంబర్ మంత్కి సంబంధించిన ఒబిచరీస్ లిస్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి MCA, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కంపెనీ లా ట్రిబ్యునల్ అనే దాని యొక్క ఏదైతే పదవీ కాలం ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసింది సెప్టెంబర్ 16, 2022 వరకు. ద కంపెనీ లా ట్రిబ్యునల్ అండ్ ద టెన్యూర్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు September 16, 2022 బై మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో ఇది ఏంటంటే జనరల్గా మనకి 11 మెంబర్స్తో కూడిన ఒక కమిటీగా చెప్పొచ్చు. దీనికి చైర్పర్సన్గా రాజేష్ వర్మ ఉన్నారు. 2019లో తీసుకొచ్చారు. కంపెనీ యాక్ట్కి సంబంధించి, సో దాని రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి సజెషన్స్ ఇవ్వడం, సో డెసిషన్స్ అనేవి ఎలా తీసుకోవాలని చెప్పడం, లైక్ సజెషన్ మేక్ బాడీగా చెప్పొచ్చు. కంపెనీ యాక్ట్ దాని రిలేటెడ్ వాటికి సంబంధించి సజెషన్స్ ఇవ్వడం కోసం 2019లో రాజేష్ వర్మ చైర్మన్తో కూడిన 11 మంది సభ్యులు గల మనకి కంపెనీ లా ట్రిబ్యునల్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. దాని పదవీ కాలాన్ని, టెన్యూర్ని ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు సెప్టెంబర్ 16, 2022 వరకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో అదే ఇక్కడ కరెంట్ అఫైర్ అండి. సో లిస్ట్ ఆఫ్ అపాయింట్మెంట్స్, కొంచెం మీకు బర్డెన్ అనిపించేది సెప్టెంబర్ మంత్లో బుక్స్ ఈజీనే, ఒబిచరీస్ కూడా ఈజీనే, లైక్ మిగతా కరెంట్ అఫైర్స్ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఒక 10 to 12 లేదా 15 ఇష్యూస్ జరుగుతున్నాయి నార్మల్గా, లైక్ కరెంట్ అఫైర్స్ కానీ అపాయింట్మెంట్స్కి వచ్చేటప్పటికి డేకో అపాయింట్మెంట్ ఉండడం వల్ల ఇది ఒక్కటే మీకు టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు. సో ఒకసారి చూద్దాం. ఒకటి లడాఖ్కి సంబంధించిన యాంగ్చుక్, డోరెస్ యాంగ్చుక్ అనే పర్సన్ మనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఉంది కదా, సో దానికి యూనిట్ ఉంది కదా, దానికి ఇండియా తరపున హానరీ మెంబర్గా అపాయింట్ అయ్యారు. ఫస్ట్ టైం అంటే ఇప్పటివరకు అలా తీసుకోలేదు. ద ఫస్ట్ ఇండియన్ పర్సన్, ద ఫస్ట్ మెంబర్ ఫ్రమ్ ఇండియా యాజ్ అ హానరీ మెంబర్గా యాంగ్చుక్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది అండ్ అపాయింట్ అవ్వడం జరిగింది. లడాఖ్కి సంబంధించిన వ్యక్తి. తమిళనాడు గవర్నర్గా బన్వరీలాల్ పురోహిత్ ఉండేవాళ్ళు, ఆయన పంజాబ్ గవర్నర్గా అపాయింట్ అయ్యారు రీసెంట్గా. సో ఆయన స్థానంలో RN రవి తమిళనాడు యొక్క గవర్నర్గా వచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరాబాయ్ చాన్హు, స్టే ఇన్ ప్లే అని చెప్పేసి యామ్వే స్టే ఇన్ ప్లే అనే ఒకదాన్ని నిర్వహిస్తుంది. సో దానిలో బ్రాండ్ అంబాసిడర్గా మీరాబాయ్ చాన్హుని తీసుకున్నారు. అలాగే ఇదే మంత్లో నీరజ్ చోప్రా కూడా ఉన్నారు. టాటా AIA ఇన్సూరెన్స్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా నీరజ్ చోప్రా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మృతి మందానా అండ్ నెక్స్ట్ రాణి రాంపాల్, వీళ్ళిద్దరూ కూడా ఈక్విటస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ అయ్యారు. ఈ రెండు కూడా వీటితో పాటు స్పోర్ట్స్లోనే అపాయింట్మెంట్స్గా చెప్పొచ్చు. JB మోహపాత్ర, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి చైర్మన్గా ఎంపికయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి చైర్మన్గా JB మోహపాత్ర. నెక్స్ట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF యొక్క డైరెక్టర్ జనరల్గా పంకజ్ కుమార్ సింగ్ బోర్డర్ BSF డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ PPK రామాచార్యులు, లేదా మీరు రామాచార్యులు అని గుర్తుపెట్టుకోవచ్చు, సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వన్ వర్తిక శుక్లా గారు, ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్కి CMDగా అపాయింట్ అయ్యారు. ద ఫస్ట్ విమెన్ CMD ఫర్ ద ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్, దట్ ఈస్ వర్తిక శుక్లా గారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సిర్రస్ పూంచా,
ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అనే దానికి సిరస్ పూంచా అనే పర్సన్ మనకి అపాయింట్ అవ్వడం జరిగింది ప్రెసిడెంట్గా. నెక్స్ట్ వన్ హర్ష భూపేంద్ర ఎగ్జిమ్ బ్యాంక్కి ఎండి అండ్ సిఓగా ఎంపికయ్యారు హర్ష భూపేంద్ర. నెక్స్ట్ సతీష్ పారిక్ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా, ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా సతీష్ పారిక్ ఎంపికయ్యారు. నిర్లప్ సింగ్ వచ్చేటప్పటికి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అని ఉంది కదా, నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అనే దానికి నిర్లప్ సింగ్ అపాయింట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ జిమ్ లాన్జోన్ యాహూ న్యూ సిఇఓగా జిమ్ లాన్జోన్ అనే పర్సన్ మనకి రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది, ఈయన సిఇఓ చేస్తానన్నట్టు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి అపాయింట్ అయ్యారు చైర్మన్ గా ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో ఇవి కొన్ని న్యూ అపాయింట్మెంట్స్, వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో మిగతా అపాయింట్మెంట్స్ చూసుకుంటే అవీక్ సర్కార్. సో అవీక్ సర్కార్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా రీఎలెక్ట్ అయ్యారు. సో ద చైర్మన్ రీఎలెక్టెడ్ టు ద ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అవీక్ సర్కార్ గారు. సో మ్యాగ్నస్ కార్ల్సన్ మాస్టర్ కార్డ్ అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు మ్యాగ్నస్ కార్ల్సన్, ద గ్రాండ్ మాస్టర్ ఆఫ్ వరల్డ్. నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ గార్డన్ బ్రౌన్. సో గార్డన్ బ్రౌన్ అనే పర్సన్ యూకేకి సంబంధించిన వ్యక్తి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ హెల్త్ ఫినాన్స్ అనే దానికి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ హెల్త్ ఫినాన్స్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా గార్డన్ బ్రౌన్ యూకేకి చెందిన వ్యక్తి అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వన్ రాజీవ్ బన్సాల్ సివిల్ ఏవియేషన్ సెక్రటేరియట్గా ఇటీవల అపాయింట్ అయ్యారు. సివిల్ ఏవియేషన్ సెక్రటరీగా రాజీవ్ బన్సాల్ అపాయింట్ అయింది. నెక్స్ట్ వన్ కైలాస్ సత్యార్థి అండ్ నోబెల్ అవార్డు గ్రహీత, ఇటీవల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అడ్వకేట్గా మనకి కైలాస్ సత్యార్థి గారు అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ రాజీవ్ అగర్వాల్ గారు హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియాగా ఫేస్బుక్ అనౌన్స్ చేసింది. హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియాగా ఫేస్బుక్ రాజీవ్ అగర్వాల్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరోరా, ఏఎన్ అరోరా. సో ఈమె నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్కి చైర్మన్గా ఎంపికైన వ్యక్తి అరోరా గారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇందు మల్హోత్రా ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఈమె ఢిల్లీ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ అనే దానికి అంబుడ్స్మన్గా అపాయింట్ అయిన వ్యక్తి ఇందు మల్హోత్రా గారు. నెక్స్ట్ వన్ ప్రతిభా మోహపాత్ర ఎడోబ్ ఇండియాలో దాని యొక్క కంపెనీ ఎండి అండ్ సిఇఓగా ప్రవీత మోహపాత్ర గారిని అపాయింట్ చేసింది. విజయ్ గోయల్ గారు గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి అనే దానికి చైర్మన్గా ఎంపికయ్యారు. నెక్స్ట్ మనకి కాగ్గా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము గారు ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్కి చైర్మన్గా ఎంపికయ్యారు గిరీష్ చంద్ర ముర్ము గారు. సో ఇవి ఓవరాల్గా సెప్టెంబర్ మంత్లో కొన్ని, నేను ఆల్ ఓవర్ అపాయింట్మెంట్స్ చెప్పలేదు, కొన్ని అపాయింట్మెంట్స్ని నేను ఇక్కడ కవర్ చేశాను. వాట్ ఎవర్ ఇంపార్టెంట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దృష్ట్యా ఏమి ఇంపార్టెంట్ అనేవి నేను కొన్ని లిస్ట్ అవుట్ చేసి మీకు చెప్పడం జరిగింది. మేబీ ఇట్ హెల్ప్ఫుల్ టు యూ. నెక్స్ట్ వన్ ఇటీవల ఒక గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు కోలా హంటింగ్ ఈగల్కి సంబంధించిన అవశేషాలని కనుక్కున్నారు. ద ఫాజిల్స్ ఓల్డెస్ట్ కోలా హంటింగ్ ఈగల్ డిస్కవర్డ్. సో ఈ ఈగల్ వచ్చేటప్పటికి మనకి సౌత్రన్ ఆస్ట్రేలియాలో దొరుకుతుందంట. 25 మిలియన్ ఇయర్స్ కలది, అంటే 25 మిలియన్ సంవత్సరాల క్రితం గల సౌత్రన్ ఆస్ట్రేలియన్ ల్యాండ్లో కనిపించే, అక్కడ ఉన్న దట్టమైన ఫారెస్ట్లో కనిపించే ఈ కోలా హంటింగ్ ఈగల్ యొక్క అవశేషాన్ని కనుక్కున్నారు. నార్మల్ ఈగల్కి దీనికి తేడా ఏంటంటే లైక్ వింగ్స్ అండి. నార్మల్ ఈగల్ వింగ్స్ అనేవి చాలా లార్జ్డ్గా కనిపిస్తూ ఉంటాయంట, దీనివి కంపేర్ టు ద కొంచెం తక్కువ ఉంటాయి. ఈ నోస్ దగ్గర స్ట్రక్చర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. లైక్ ఫీచర్స్లో డిఫరెంట్ ఉంటాయి, కానీ ఇది కూడా వన్ ఆఫ్ దట్ నార్మల్ ఈగల్తో సమానమే, బట్ ఫీచర్స్లో డిఫరెంట్ ఉంటాయి, లైక్ వింగ్స్లో కానీ నోస్ దగ్గర కానీ అట్లా. సో ఇవి ఓన్లీ అరుదుగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి, అండ్ ఆస్ట్రేలియాలో కనిపించే వాటిలో కూడా బిగ్గెస్ట్ అంటే ఇవి. సో అలాంటి కోలా హంటింగ్ ఈగల్ అనే దాని యొక్క అవశేషాన్ని ఒక గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు ఎక్కడ కనుక్కున్నారు అంటే ఆస్ట్రేలియాలోనే కనుక్కున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, ఇది వచ్చేటప్పటికి సెప్టెంబర్ 29గా ఉంది. సో నెక్స్ట్ వన్ మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్. సో ఇది ఇందిరా నూయి గారు రాసిన బుక్. ఇది 2021 శాంతి స్వరూప్ భాట్నాగర్ ప్రైజ్, హైయెస్ట్ సైన్స్ అవార్డుగా చెప్తాం భారతదేశంలో. దీనిని ఇటీవల 11 మంది సైంటిస్టులకి CSIR 80th ఫౌండేషన్ డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఫినాన్స్ మినిస్ట్రీ 2 ప్యానెల్స్ని ఈ GST స్లాబ్స్ కోసం నియమించనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. 7th ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్
పూరి గారు రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ పాన్ ఇండియా హెల్ప్ లైన్, ఏదైతే ఎల్డర్సీ లైన్ ఉందో 14567 అనేది, సో దానిని రీసెంట్గా రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కంపెనీ లా కమిటీ అనే దాని యొక్క టెన్యూర్ని 1 year ఎక్స్టెండ్ చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అమృత్ గ్రాండ్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ అండ్ జన్ కేర్ అనే దాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హైపర్ సోనిక్ వెపన్ అనే దాన్ని యూఎస్ఏ ఇటీవల సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. సో నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ దుబాయ్ కింద ఇండియా ప్లేస్ని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి పేటిఎం బ్యాంక్ ఉందో అది రీసెంట్గా ఒక దానితో టైఅప్ అయ్యింది. ఈ ఇంటర్నేషనల్ లేదా క్రాస్ బౌండరీస్ ట్రాన్స్ఫార్మ్ కోసం ఏదైతే మనకి డిజిటల్ వ్యాలెట్ అని చెప్తున్నామో ఆ మనీ ట్రాన్స్ఫర్ కోసం దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కోలా హంటింగ్ ఈగల్, వన్ ఆఫ్ ద 25 million years ఓల్డెస్ట్ ఈగల్గా చెప్తున్నారు. సౌత్రన్ ఆస్ట్రేలియా ల్యాండ్లో కనిపిస్తుందంట. ఇటీవల గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు దానికి సంబంధించిన కొన్ని అవశేషాన్ని కనుక్కోవడం జరిగింది. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. వీటితో పాటు సెప్టెంబర్ మంత్ డేస్ కానీ, సెప్టెంబర్ మంత్ ఒబిచరీస్ కానీ, సెప్టెంబర్ మంత్ అపాయింట్మెంట్స్ని కానీ మనం కవర్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ అవార్డ్స్, డేస్, అపాయింట్మెంట్స్, ఒబిచరీస్ కూడా. ఓవరాల్గా మంత్లో కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నవి మనం తీసుకొని డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.